కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్లోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్లపై పోలింగ్ బూత్లోనే దాడి చేశారు. పిన్నెల్లి దాష్టికాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడి ఘటన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మహిళలు ఆయన్ను అడ్డుకున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్పై దాడికి పాల్పడటాన్ని నిలదీశారు. దీంతో ఆ మహిళపై పిన్నెల్లి రెచ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలింగ్ రెడ్డచింతలం మండలం పాలవాయి గేట్లో ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో మాచర్లో పోలీసు యంత్రాంగం హై అలర్ట్ అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒకవేళ అరెస్టు చేస్తే కనుక మరొకసారి అల్లర్లు జరుగుతాయనే ఒక ప్రచారం నేపథ్యంలో పోలీసులు ముందస్తు భాగంగా పోలీసు బలగాలను కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పటికి వారం రోజుల అనంతరం మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ రోజు ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసే సమయంలో శేషగిరిరావు అనే టీడీపీ ఏజెంట్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు అతన్ని చంపేస్తామని ఎమ్మెల్యే బెదిరించారు. ఆ రోజు ఎమ్మెల్యేని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు మనతో ఉన్నారు. ఆయనకి వారి దాడి నేపథ్యంలో అతనికి తీవ్ర గాయాలై తలకి తల పగిలిపోయి కుట్లు పడిన పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు ఎమ్మెల్యే వచ్చి పగలగొట్టిన సందర్భంలో అతను ధైర్యంగా అడ్డుకున్నారు. అడ్డుకున్న నేపథ్యంలో అతన్ని చంపుతామని బెదిరిస్తే ఆ రోజు నుంచి భయంగా దాక్కొని ఈ రోజు అతని మీద కేసు నమోదైన తెలిసిన తర్వాత తెలుగుదేశం నాయకుల అండతో కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు శేషగిరి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఇప్పుడు మీరు సీసీ ఫుటేజ్లో చూసిన దానికన్నా బాగా ఎక్కువ చేశారండి వాళ్ళు. కొంతవరకే దాంట్లో రికార్డ్ అయింది. వాళ్ళ అంతన ఏజెంట్ల దగ్గరకు వచ్చినారు, అది తీసుకుని బాక్స్ పడేశారు ఎమ్మెల్యే గారు. ఈ పిఓ ఆఫీసర్లంతా భయపడి ఎవరు ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన బట్టి ముగ్గురు తీసుకొచ్చారు.
వాళ్ళందరూ వచ్చారు, 4-5 వచ్చారు, భయపడి అందరూ పక్కకి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నాను, వాళ్ళ ఏజెంట్లు లేరు, మా ఏజెంట్లు లేరు. నేను కూడా బయటికి వెళ్ళిపోయి అప్పుడే వచ్చా. ఇంకా బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళే వరకు వాళ్ళు కర్రలు పట్టుకొని రెడీగా కార్ డిక్కీలో కర్రలు రాడ్లు అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నారు. నేను ఆడికి పోకముందు వాళ్ళు వచ్చి కొట్టేశారు. నన్ను కొట్టగా నేను కింద పడిపోయా. ఈ కాళ్ళకి తొడలు ఇవన్నీ కొడతా ఉన్నారు. నేను చచ్చిపోతున్నాను. మా వాళ్ళు వచ్చి కొద్దిగా రాళ్ళేసి నన్ను బయటకు లాగారు. ఇప్పుడు ఎట్లా ఎమ్మెల్యే వచ్చి ఈవీఎంను ధ్వంసం చేసినా మీ మీద దాడి చేసే సమయంలో పోలీసులు ఎవరు లేరా? పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదు? అంతకుముందు ఎస్ఐ గారు వచ్చారంటే ఎమ్మెల్యే గారికి ఆయన సపోర్ట్గా ఆయన దగ్గరే ఉంచున్నారు. ఊర్లోకి వచ్చి కూడా ప్రసారం చేశారు. ఏ నా కొడుకులు వస్తారు రండి అది ఇదని నారాయణ రెడ్డి గారు అని ఎస్ఐ తిట్టారంట. మరి ఇప్పుడు ఈ వారం రోజుల పాటు మిమ్మల్ని పిన్నెల్లి అన్నదమ్ములు కానీ వాళ్ళ అనుచరులుగా బెదిరించే ప్రయత్నం ఏమైనా చేశారు? మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు వస్తారు ఊరి మీద పడతారని మేము ఇళ్ళల్లో లేవండి. ఎలక్షన్ జరిగిన కాడి నుంచి 2 రోజుల ముందల నుంచి అసలు ఊర్లో ఇంతవరకు ఉండేలేము. మేము తలదాచుకుంటున్నాం పక్క ఊర్లలో పొలాల్లో. ఎందుకు ఆ రోజు ఆ పాల్వాయి గేటు పోలింగ్ బూత్లు ఈవీఎంను ఎందుకు ఆయన పగలగొట్టాల్సి వచ్చింది? ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని దేనికి? ఆయనకు వ్యతిరేకంగా వేశారని ఓట్లు. అంతోపాటు టీడీపీ నేతలు ఉన్నారు సార్, చెప్పండి ఏంటి ఎమ్మెల్యే ఎట్లా స్వయంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఈ ఘటన ఎలా చూస్తారు మీరు? మొట్టమొదటి నుంచి అతను పోటీ చేసే దగ్గర నుంచి కూడా పోలింగ్ బూతుల్ని వీటన్నిటి ఆక్రమించి దొమ్మి చేయటం తప్ప అతను ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడూ గెలవలేదు. ఈ సందర్భంగా ఎందుకంటే ఎప్పుడైతే మేము మాచర్లో మేము ఎప్పుడైతే బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టామో అప్పటి నుంచి అతను ఓటమి ఖాయమైపోయింది. ఆ భయంతో అతను రకరకాలమైనటువంటి విన్యాసాలు చేశాడు. పోలింగ్ రోజున మా అభ్యర్థి బ్రహ్మారెడ్డి మీద ఆడవాళ్ళ కళ్ళల్లో కారం కొట్టించడం, కారం పూడిలో దాడి చేయటం, ఈయన ఒక మానవ మృగంలా ప్రవర్తించాడు ఆయన. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవాళ అక్కడ ఎన్నికలను నిర్వహించడంలో గత ఎన్నికలకు ముందు వారం రోజుల ముందు మా పార్టీ వాళ్ళు కానీ మా అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారు అనేకమైనటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి డీజీపీకి కూడా పెట్టాడు. ఇది హై సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ. దీనికి కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపమని పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు పెడచెవిని పెట్టారు. పూర్తిగా అధికార పార్టీకి జవహర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతో. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నా, ఊరికే ఎస్పీలను అయితే మార్చారు కానీ ఎన్నికలకేమి దానివల్ల ఉపయోగం లేదు. పోయిన ఎస్పీ ఉన్నాడు వైకాపా కార్యకర్త, అతను రవిశంకర్ రెడ్డి అని. అతను కింది స్థాయి వరకు కూడా ఎస్ఐఎల్ని, ఏఎస్ఐఎల్ని, సిఐఎల్ని కూడా నియమించుకున్నాడు. వాళ్ళ వల్లనే ఈ అరాచకం జరిగింది. ఒక పోలింగ్ బూత్లోకి ఒక ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగల కొడతా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారండి? ఇంతవరకు కూడా ఎన్నికల సంఘం కనీసం స్పందించలా. ఇతను ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయం, ఓడిపోయిన తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఇతను ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హంగా చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మానవ మృగాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి అసలు ఈ మానవ సమాజంలో ఉండటానికి అర్హులు గారు. వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఇవాళ ఉన్నాడు శేషగిరిరావు గారు, నంబూరు శేషగిరిరావు గారు తీవ్రంగా పోరాడాడు. పోలింగ్ బూత్లోకి వస్తే ఒక సింహంలాగా వెంటబడి ఎమ్మెల్యేని కూడా కొట్టేవాడు. కానీ అక్కడ వాళ్ళ గన్మెన్ నుండి బెదిరియటం వల్ల ఇది జరిగింది. మా బ్రహ్మారెడ్డి గెలుపుని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఈ ఈవీఎంలో డైరెక్ట్గా పగలగొట్టడం, పోలింగ్ అనంతరం కూడా హింసకు పాల్పడ్డారు పిన్నెల్లి సోదరుడు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తాం? మేము వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇప్పటికే అరెస్ట్ చేయాలి. మేము ఒకటే చెప్తున్నాం, పోలీస్ అధికారులకి పిన్నెల్లి సోదరులు హైదరాబాద్లో ఎక్కడ దాక్కున్నారో తెలిసి వాళ్ళు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు కావాలని చెప్పి. ఎందుకంటే దీని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హస్తం ఉంది. వాళ్ళు పట్టుకోదలుచుకుంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు. అసలు పట్టుకోవటం కాదు, ఇంట్లో గృహ నిర్బంధంలో ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులు ఎలా పారిపోయారు? ముందు ఆ సిఐ ఎస్ఐని అరెస్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు అక్కడ రక్షణగా ఉన్న సిఐ ఎస్ఐని అరెస్ట్ చేస్తారో కేసు పెట్టి అప్పుడు బ్రహ్మారెడ్డి సోదరులు, అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు ఇది మొత్తానికి మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. మాచర్ల నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం అని పోలింగ్కు ముందు ఎన్ని విజ్ఞప్తులు చేసిన ఎన్నికల కమిషన్ కానీ, సిఎస్ కానీ, రాష్ట్ర డీజీపీ పూర్తి స్థాయిలో స్పందించకపోవడం వల్ల ఈరోజు ఇన్ని అరాచకాలు జరిగినాయి. మేము విజ్ఞప్తులు చేసిన మేరకు ముందస్తుగానే స్పందించి అదనపు కేంద్ర బలగాలు కనుక పెట్టి ఉంటే ప్రజలు ప్రశాంతంగా ఓటు వినియోగించుకునే వాళ్ళు. ఇన్ని దాడులు, ఇన్ని అరాచకాలు జరిగేవి కాదంటూ కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. తక్షణమే ఇప్పుడు స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎక్కడున్న వాళ్ళ సోదరులిద్దరిని అరెస్ట్ చేసి అతని అనర్హత వేటు వేయాలి. భవిష్యత్తులో కూడా అతను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అతనిపై నిబంధన విధించాలంటూ కూడా టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్లోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్లపై పోలింగ్ బూత్లోనే దాడి చేశారు. పిన్నెల్లి దాష్టికాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటివాడో వారం రోజులుగా ఏపీ ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు నుంచి నేటి వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, మారణాయుధాలు ఇవన్నీ ఒకెత్తైతే ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే అరాచకమని ప్రశ్నించిన మహిళలను బెదిరించి దుర్భాషలాడారు. అయితే ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి వైసీపీ అధినేత జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రామకృష్ణారెడ్డి మంచోడు అంటూ జగన్ చెప్పిన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడులు చేసేవాడు మంచోడా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ దృష్టిలో హత్య ఆరోపణలున్న నేత పిల్లోడు, దాడులు చేసే నేత మంచోడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు, 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 మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా. రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను.